ఇకపోతే ఏదైతే రాష్ట్రంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అంశం నీట్ లీక్ అయిందని 2025లోను కూడా నీట్ లీక్ నిందితుడు మంగీలాల్ కుటుంబంలో 5గురికి గతేడాది నీట్ లో మంచి మార్కులు, యావరేజ్ రికార్డు ఉన్న వారికి కూడా ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు, ప్రశ్నపత్రం లీక్ అవడమే కారణం అనే సందేహాలు. ప్రశ్నపత్రం లీకేజీ సూత్రధారి నీట్ కమిటీ సభ్యుడే. పూణేలో కులకర్ణిని అరెస్టు చేసిన సిబిఐ అధికారులు. నీట్ రద్దుతో మరో 2 విద్యార్థుల ఆత్మహత్య. మోదీ పాలనలో 148 పరీక్షల కుంభకోణాలు. ఆ విద్యార్థులవి ఆత్మహత్యలు కావు, హత్యలు. బాధ్యుల్ని వదలం, ఇది నా వాగ్దానం. రాహుల్ గాంధీ. సో మరి మొత్తానికి అయితే దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నటువంటి అంశం ఈ నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్. మరి ఈ లీకేజ్ లో ఆ కమిటీ సభ్యుడే కారణం అని చెప్పి తెలిసినటువంటి నేపథ్యంలో కులకర్ణిని సిబిఐ అధికారులు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో 2025లో ఏదైతే కులకర్ణి నిందితుడు మంగిలాల్ కుటుంబంలో 5గురికి నీట్ దాంట్లో మంచి మార్కులు రావడం, మరి వాళ్ళు ప్రభుత్వ వైద్య కాలేజీల్లో కూడా సీట్లు లభించడం వెనకాల సో మరి 2025లో కూడా ఈ నీట్ లీక్ జరిగిందా అనే అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. ఇకపోతే మరో సూత్రధారుడైనటువంటి నీట్ కమిటీ సభ్యుడు ఎవరైతే కులకర్ణి ఉన్నారో కులకర్ణిని కూడా సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తానికి ఇటు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే నీట్ రద్దుతోటి ఏకంగా 11 మంది విద్యార్థులు నీట్ రద్దుతోటి ఏకంగా 2 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఆత్మహత్యలు కాదు హత్యలు అంటూ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. బాధ్యుల్ని బదలం, ఇది నా వాగ్దానం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు మోదీ పాలనలో చూసుకున్నట్లయితే 148 పరీక్షల కుంభకోణాలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది.